హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు జస్లీనా ట్రెడిషనల్ ఫుడ్స్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై. ముందుగా దీనికి కావలసిన పదార్థాలు చూద్దాం. ఆయిల్, కల్లుప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి ముద్ద, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పసుపు, కారం, చికెన్, వాటర్. తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి మట్టి పాత్రను పొయ్యి మీద పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ముద్దని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద అనేది పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేయాలి. ఒక హాఫ్ కేజీ చికెన్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద చికెన్ని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. రెండు స్పూన్ల కల్లుప్పు అనేది యాడ్ చేసుకోవాలి. నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి. దీన్ని 1 నిమిషం వేగనివ్వాలి. ఒక రెబ్బ కరివేపాకు వేయాలి. కరివేపాకు చికెన్ ఫ్రైకి చాలా ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారం అనేది యాడ్ చేసుకోవాలి. దీన్ని 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేయాలి. ఒక టేబుల్ స్పూన్ కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. చికెన్ అడుగంటకుండా ఉండడానికి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. ఇది సైడ్ డిష్గా రసం, సాంబార్, పప్పుల్స్లో చాలా బాగుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ రెసిపీ, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. Thank you for watching.